ఇక్కడ మూలధన బడ్జెట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయం, లావాదేవీలు, ఆస్తులు సృష్టించటానికి ఉపయోగపడితే దానిని మూలధన బడ్జెట్ అంటారు. దేశంలో ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణాలు దీని కిందకు వస్తాయి. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. అవి మూలధన రాబడి, మూలధన వ్యయం. కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల నుంచి సేకరించిన రుణాల మొత్తం మూలధన రాబడిగా చెప్పవచ్చు. ఇందులో మార్కెట్ నుంచి తీసుకునే రుణాలు, రుణేతర రాబడులు ఉంటాయి. ఇక మూలధన వ్యయం అంటే ప్రభుత్వం ఆస్తులను సృష్టించి వాటి నుంచి ఆదాయాన్ని కల్పించడానికి చేసే వ్యయం మూలధన వ్యయం అంటారు. జాతీయ ప్రాజెక్టులు, పరిశ్రమపై చేసే వ్యయం ఈ వర్గానికి చెందుతాయి. భూమి, భవనాలు, యంత్ర పరికరాలు, షేర్లలో పెట్టుబడి వ్యయం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, ప్రభుత్వ కంపెనీలకు, కార్పొరేషన్లకు, విదేశీ ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలు, రక్షణ మూలధన వ్యయం ఇందులో భాగాలుగా ఉంటాయి.